ఫోన్ ఈఎంఐ ట్రాప్. నెలకు 1500, 25,000 ఫోను మీకు 24 మంత్స్లో వస్తుంది అంటారు. చాలామందికి కూడా తక్కువ అమౌంట్ వస్తుంది కదా, తక్కువ అమౌంట్లో నెల నెల మనకి పాసిబిలిటీ ఉంది కదా అని క్లిక్ చేసేసి కొనేస్తాం. దీనివల్ల జరుగుతున్న లాస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్కి మీ ఫోన్ 25,000 కానీ ఈఎంఐ 1500 పర్ మంత్ పడుతుంది. 24 నెలలు అంటే దాదాపుగా 36,000. ఫోన్ ఎంత? 25,000. ఎన్ని సంవత్సరాలు కట్టారు? 2 years, 24 months. దీంట్లో ప్రాసెసింగ్ ఫీజు ఇవన్నీ కలుపుకుంటే 11,000 అనుకుందాం మాట వరుసకి. సో ఒక ఫోన్ వల్ల మీరు ఎక్స్ట్రా 11,000 కట్టారు అంటే 11,000 లాస్ అయిపోయారు. 25,000 ఫోను మళ్ళీ రీసేల్ చేద్దాం అనుకుంటే 1 yearకి దాని వాల్యూ 15,000 పడిపోద్ది. మీ ఈఎంఐ క్లోజ్ అయ్యటానికి అంటే 2 yearsకి దాని వాల్యూ 7,000 పడిపోయింది. ఇప్పుడు మీరు అమ్మితే 7,000 వస్తుంది. ఒక పక్క 11,000 లాస్ అయిపోయారు, మీరు అమ్మితే 7,000 వస్తుంది. సో ఇలా ఈఎంఐ ట్రాప్లో ఇరుక్కొని ఎక్స్ట్రా మనం 11,000 లాస్ అయిపోతున్నాం. రీసేల్ వాల్యూ కూడా ఉండట్లా. దీనికి సొల్యూషన్, మన ఫోన్ ఆల్రెడీ వాడుతున్నాం కదా, ఈ ఫోను 2 years, 3 years అవుతుంది. సో మీరు ఫోన్ కొన్నప్పుడే నెక్స్ట్ ఇంకో ఫోన్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఒక 1 year ముందు నుంచే బడ్జెట్ ప్లానింగ్ చేసుకోండి. మీ ఫోన్ ఎంతలో ఫిక్స్ అయిపోతున్నారు? 25,000, 30,000. 30,000 ఇంటూ 10 నెలలు. 10 నెలలకి నెలకి 3,000 చొప్పున ముందు వేరే అకౌంట్లో సేవ్ చేయండి. అది సేవింగ్ అకౌంట్. మీ ఆన్లైన్ అకౌంట్స్కి దేనికి లింక్ ఉండకూడదు. దాన్ని జీపే, ఫోన్పేలో ఎప్పుడు పడితే అప్పుడు వాడే సిచ్యువేషన్ ఉండకూడదు. అలా పక్కకేసేయండి. పక్కకేసిన తర్వాత పండగ సీజన్లలో ఆఫర్స్ వస్తాయి కదా, ఆఫర్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా క్యాష్ పెట్టి ఫోన్ కొనండి. అదే 30,000 ఫోను మీకు ఇంకో 3,000, 4,000 డిస్కౌంట్లో వస్తుంది. లేదా 25,000కే వచ్చేస్తుంది. ఇంకో 5,000 మీ ప్రాఫిట్టే. ఈఎంఐల్లో మీరు నెల నెల ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో 11-12,000 లాస్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ 1 yearకి మీకు బోర్ కొట్టేసింది, ఆ ఫోన్ అమ్మేస్తున్నారు. ఆ ఫోన్ అమ్మేస్తే మీకు 15,000, 20,000 వచ్చింది, పెద్ద లాస్ లేదు కదా. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా ఒక వస్తువుని ఈఎంఐలో కొనడం స్టార్ట్ చేస్తే దాని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇన్ని నెలలకి ఎంత ఇంట్రెస్ట్ పోతుంది, పైగా అమ్మేటప్పుడు దాని వాల్యూ ఎట్లాగో డిప్రిషియేట్ అవుతుంది. దీనివల్ల మన డబ్బు లాస్ అవుతుంది. ఇంకొక ట్రిక్ ఏంటంటే, మీరు ఆఫర్స్ ఉన్నప్పుడు ఆ ఫోను నిజంగా ఒరిజినల్ వాల్యూ ఎంత ఉంది, ఎంత తక్కువకి వస్తుంది ఒకటి. రెండోది, ఎప్పుడు కూడా ఇప్పుడు iPhone 15 Pro అని వచ్చింది. ఫోన్ తీసుకునేటప్పుడు దానికన్నా ఒక్క పాయింట్ తక్కువ ఉన్న ఫోన్ తీసుకోవాలి. 15 Pro కాకుండా 15 తీసుకోండి. లేటెస్ట్ మోడల్తో మనకు పెద్దగా వచ్చిన ఏం లేదు, ఒక 2-3 వేరియేషన్ తప్ప. దాని ముందు స్టేజ్లో ఉన్న ఫోన్ తీసుకున్నారనుకోండి, మీకు ఒక పక్క డిస్కౌంట్తో పాటు తక్కువ రేటుకి వస్తుంది. సో మీరు అనుకున్న ఫోను ప్రో, ఏదో ఒక ఫోన్, మీరు ఏదో ఒక ఆండ్రాయిడ్ ఫోనే అనుకున్నాం, ప్రో వర్షన్ తీసుకుంటున్నారు, అది 30,000 ఉంది. దానికన్నా ముందు వర్షన్ అది 27,000 ఉంది. పైగా పండగ ఆఫర్లో అది ఇంకో 3,000 తగ్గింది, 25కి వస్తుంది, 5,000 తక్కువ. ఇలా చూసుకుంటే మీకు కొత్త ఫోను తీసుకోవాలనే ఆ ఉత్సాహము, మీ అవసరం వెళ్తుంది. ఎట్ ద సేమ్ టైం ఒక 5,000 సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. రూపాయి ఇంట్రెస్ట్ లాస్ అవ్వరు, ఎవరికి కట్టాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఫోన్ ఈఎంఐ కనుక అలవాటు అయితే నెమ్మదిగా ఫ్రిడ్జ్కి అలవాటు అవుతుంది ఈఎంఐలో తీసుకోవడం, టీవీ అలవాటు అవుతుంది, రేపు ఏదైనా ప్లేస్కి తిరగాలనుకున్నా పర్సనల్ లోన్ తీసుకొని తిరగడం అలవాటు అవుతుంది. ఒక్కసారి ఈఎంఐలు అలవాటు అయినాయి అంటే మీ శాలరీలో 15-20% ఎక్స్ట్రా వడ్డీలే కడతా ఉంటారు. 30,000 జీతగాడికి ఒక 10,000 ఈఎంఐ ఉందంటే అందులో 2-3,000 వడ్డీ అయిపోతూ ఉంటుంది ఆ 10,000 ఈఎంఐలలో. సో జీవితాంతం మనం ఆ ఈఎంఐల ట్రాప్లోనే ఇరుక్కుపోతాం. దీనికి బెస్ట్ సొల్యూషన్ ముందే ప్లాన్ చేసుకోవడం, బడ్జెట్ తీయడం. ఏదైతే బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకుంటామో ఎక్స్ట్రా ఛార్జెస్ అవసరం ఉండదు.